భారతదేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు మనం లెక్క చూసుకోవాల్సినటువంటి దాంట్లో ఏం జరుగుతున్నాయి అంటే ఒకటి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి శక్తులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అదే సందర్భంలో భారతదేశం సాధించేటటువంటిది సహజంగానే ఎదుగుదల నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం దేశానికి సంబంధించి ఓ పక్కన నక్సలిజం, రెండో పక్కన తీవ్రవాదం. నక్సలైట్లేమో గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే తమ ఉనికికి ప్రమాదం అని. అదే సందర్భంలో తీవ్రవాదులేమో సరిహద్దు ప్రాంతాలని చెడగొడతా ఉంటారు. అట్లాగే దేశం మధ్యలో అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. ఈ రెండు శక్తులు కూడా వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఉన్నాయి. తీవ్రవాదులకేమో ఈ దేశాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పాలా, మతరాజ్యం చేయాలి. నక్సలైట్లకేమో ఇక్కడున్న ప్రభుత్వ ప్రజా వ్యవస్థను కూల్చేసి తమ మాటినే వ్యవస్థ నడవాలి. లైక్ ఒక వియత్నాం లాగాను, క్యూబా లాగాను తయారు కావాలి. వాళ్ళ వాళ్ళ ఎజెండాల కోసం ఇక్కడున్న ప్రజలతో చెలగాటమాడుతూ ఉంటారు. దేశంలో మోడీ సర్కార్ ఒకేసారి ఈ ఇద్దరు శత్రువులతో పోరాడుతుంది. ఓ పక్కన పాకిస్తాన్కి చెక్ పెడుతూ, ఉగ్రవాదులకు చెక్ పెడుతూ, రెండో పక్కన ఇక్కడ నక్సలైట్ల మీద యాక్షన్ తీసుకుంటూ రెండూ జరుగుతుంది. ఇప్పుడు అంతఃశత్రువులు ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళు రాజకీయ పార్టీల ద్వారా లైక్ ఇంక్లూడింగ్ నారాయణ, కవిత వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే అంతఃశత్రువులకి అంతర్రాజకీయ మద్దతు ఎట్లా ఉందో అర్థమవుతుంది. తీవ్రవాదులకు అనుకూలంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే బహిశత్రువులకి ఎట్లాంటి మద్దతు ఉందనేది అర్థమవుతుంది. వీటన్నిటి మధ్యన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.